హాయ్ గైస్, నేను మీ సంధ్య. ఒక అమ్మాయి మీ మనసులో ఎంత లోతుగా ఉంటుందో ఆమె గురించి ఆలోచిస్తూ రాత్రి నిద్రపోలేకపోతున్నారా? ఆమె నవ్వు, ఆమె చూపు, ఆమె మాటలు మీ మనసులో తిరుగుతున్నాయా? మీరు ఆమెను ప్రేమిస్తున్నా మీ భావాలను చెప్పలేకపోతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హాయ్ బాయ్స్, ఈరోజు నేను మీకు చాలా స్పెషల్, సింపుల్ అయిన ఒక ట్రెడిషనల్ టిప్ షేర్ చేయబోతున్నాను. ఇది మీ లవ్ లైఫ్లో పాజిటివ్ వైబ్స్ తీసుకురావడానికి, కాన్ఫిడెన్స్ పెంచడానికి సహాయపడుతుంది. మన వంటింట్లోనే ఉండే ఒక చిన్న పసుపుతో మీరు ప్రేమించే వ్యక్తి మీ వైపు మరింత ఆకర్షణంగా ఉండేలా చేసే ఈ అందమైన టిప్ గురించి ఇప్పుడు వివరంగా చెప్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ప్రతి స్టెప్పు ముఖ్యం. మిత్రులారా, ప్రేమ అంటే అందమైన భావం. కానీ కొన్నిసార్లు మనలో ఉండే నెగటివ్ థాట్స్, భయం, సిగ్గు వల్ల మనం మన భావాలను సరిగ్గా వ్యక్తం చేయలేకపోతాం. ఈ సింపుల్ పసుపు టిప్ మీలో పాజిటివ్ ఎనర్జీని పెంచి మీ లవ్ లైఫ్లో మంచి వైబ్స్ తీసుకురావడానికి సహాయపడుతుంది. ఈ టిప్ శనివారం లేదా మంగళవారం చేయడం చాలా మంచిది. సాయంత్రం సమయం ఉత్తమం. 1. మీ వంటగది నుంచి ఒక చిటికెడు పసుపు తీసుకోండి. దాన్ని మీ 2 చేతుల్లో రుద్దుకోండి. మీకు నచ్చిన ఆ అమ్మాయి ఫోటో ముందు కూర్చోండి లేదా ఆమెను గుర్తు చేసుకోండి. కళ్ళు మూసుకుని హృదయపూర్వకంగా మా మధ్య అందమైన అవగాహన ఏర్పడాలి, పాజిటివ్ వైబ్స్ ఉండాలి అని మనసులో అనుకోండి. ఈ పసుపును మీ పాకెట్లో ఉంచుకోవచ్చు లేదా మీరు ఆమెను కలిసే సమయంలో చాలా చిన్నగా ఉపయోగించవచ్చు. ఈ టిప్ మీలో కాన్ఫిడెన్స్ పెంచి మీ చుట్టూ పాజిటివ్ ఎనర్జీని సృష్టిస్తుంది. దీనివల్ల మీరు మీ భావాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయగలుగుతారు. మంచి అవగాహన ఏర్పడే అవకాశాలు పెరుగుతాయి. ఈ టిప్ చేసిన తర్వాత చాలామంది తమ లవ్ లైఫ్లో మంచి మార్పులొచ్చాయని చెప్పారు. కానీ గుర్తుంచుకోండి, నిజమైన ప్రేమలో గౌరవం, స్వచ్ఛమైన భావాలుండాలి. ఎప్పుడూ సానుకూలంగా ఉండండి. నేను మీ సంధ్య. మీ అందరి లవ్ లైఫ్ సూపర్ అవ్వాలని ఆశిస్తున్నాను. ఇలాంటి పాజిటివ్ అండ్ హెల్ప్ఫుల్ వీడియోలు ఇంకా కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లైక్ చేయండి, కామెంట్లో మీ అభిప్రాయం షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఛానల్ గ్రోత్ కోసం కొంచెం సహాయం చేస్తే నేను ఇంకా మంచి వీడియోలు తీసుకురాగలను. దయచేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్. మీ లవ్ లైఫ్ అందంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. త్వరలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్ బాయ్స్.